ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. మీలో ఎవరికైనా సరే ఉన్నట్టుండి మీరు చేస్తున్న పనులన్నీ ఆపేసి సముద్రంలోకి డైవింగ్ చేసి నీటి లోపల ఉన్న పవర్ఫుల్ షార్క్స్ అన్నిటిని కూడా చూడాలని అనిపిస్తుందా? ఎప్పుడైనా సరే అసలు అనిపించదు కదా. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా అలా ఎప్పుడూ అనిపించదు. బేసిక్గా మనుషులు ఎవరికి అలా అనిపించదు అనుకుంటూ ఉంటాం. కానీ కిహాచిరో అరటాకి అనే ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్కి మాత్రం ఇలా చేయడం అంటే చాలా ఇష్టం. అందుకనే 1986 సంవత్సరంలో ఒకరోజు అతను జపాన్ దగ్గర ఉన్న యోనాగుని జిమా అనే ఒక ప్రాంతం దగ్గర ఉన్న ఒక చిన్న ఐలాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ నీటి లోపలికి దూకి షార్క్స్ గురించి వెతకడం మొదలుపెట్టాడు. ఇది తైవాన్ తీరానికి కొంచెం దగ్గరగా ఉంటుంది, ఈస్ట్ చైనా సీలో ఉంటుంది. అతను ఆ ఐలాండ్ యొక్క సౌత్ భాగానికి స్కూబా డైవింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆ ప్రాంతానికి వెళితేనే అతనికి హ్యామర్ హెడ్ షార్క్స్ అనేవి ఎక్కువ సంఖ్యలో కనబడతాయి. ఎందుకంటే ఆ ప్రాంతంలోనే ఈ హ్యామర్ హెడ్ షార్క్స్ అనేవి చాలా పెద్ద సంఖ్యలో నివసిస్తూ ఉంటాయి. అయితే అతనికి ఆ ప్రాంతంలో షార్క్స్ కాకుండా ఆ రోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయం కనబడింది. అది చాలా అంటే చాలా అద్భుతమైన విషయంగా ప్రపంచంలో అందరి చేత గుర్తించబడింది. అంతేకాదు దాని గురించి చాలా డిబేట్స్ కూడా నడిచాయి, ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి కూడా. ఇంతకీ ఆ రోజు అతనికి అక్కడ కనిపించింది ఏంటంటే ఒక పెద్ద స్టోన్, అంటే సింగిల్ స్టోన్ దాదాపుగా 30 మీటర్ల ఎత్తు వరకు ఉంది. బట్ ఒక నార్మల్ రాయి ఎలాగైతే స్ట్రైట్గా ఫ్లాట్గా ఉంటుందో అలా కాకుండా ఎవరో దాన్ని పర్టికులర్గా చెక్కినట్టుగా కనబడుతుంది. అంటే అది ఒక స్టోన్ మోనోలిత్, బట్ అంత భారీ సైజులో కనబడడం అనేది అంతకుముందు ఎప్పుడు జరగలేదు, అదే మొదటిసారి. సో అందుకని ఆ వ్యక్తికి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ దాని మీద షేప్స్ ఉన్నాయి, అంటే ఎవరో దాన్ని కావాలని చెక్కినట్టుగా మెట్లలాగా ఉన్నాయి. అండ్ మధ్యలో వాటర్ ప్రవహించడానికి అన్నట్టుగా ఒక చిన్న వాటర్ ఫ్లోయింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత అది ఖచ్చితంగా మ్యాన్ మేడే అయి ఉంటుందని అతనికి అనిపించింది. సో మళ్ళీ భూమి మీదకి తిరిగి వచ్చేసి కొంతమంది శాస్త్రవేత్తల బృందంతో కలిసి మళ్ళీ ఆ ప్రాంతానికి అయితే బయలుదేరాడు. ఆ శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించింది ప్రొఫెసర్ అయిన మసాకి కిమోరా అనే పర్సన్. ఇతను ఒక మెరైన్ జియాలజిస్ట్ అండ్ దగ్గరలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ రోక్యూలో ఇతను ప్రొఫెసర్గా ఉద్యోగం చేస్తున్నాడు. అతన్ని తీసుకొని ఇతను ఈ రీసెర్చ్ని అయితే ముందుకు తీసుకొని వెళ్ళాలనుకున్నాడు. ఇనీషియల్గా కిమోరా నమ్మింది ఏంటంటే ఇది న్యాచురల్ ఫార్మేషనే అయి ఉండొచ్చు అని. బట్ ఎప్పుడైతే అతను ఒకసారి డైవ్ చేసి దీన్ని కంప్లీట్గా నోటీస్ చేశాడో అప్పుడు మాత్రం ఇది మ్యాన్ మేడ్ అయి ఉండొచ్చు అని నమ్మడం మొదలుపెట్టాడు. ఇన్ఫ్యాక్ట్ అతను ఆ టైంలో ఏమని నమ్మాడంటే ఇది చూడడానికి ఒక పెద్ద స్టెప్డ్ పిరమిడ్లా కనబడుతోంది, ఏదో ఒక అన్నోన్ సిటీకి చెందిన ఒక పాతకాలం నాటి కట్టడం ఇది అని అయితే అతను చాలా బలంగా నమ్మాడు. కొన్నాళ్ల పాటు పరిశోధన చేసిన తర్వాత ఈ 45,000 చదరపు మీటర్ల భారీ మోనోలిత్ని పూర్తి స్థాయిలో మ్యాపింగ్ చేశారు. అండ్ ఆ టైంలో దీంట్లో ఏవైతే రెమినెంట్స్ కనబడ్డాయో వాటన్నిటిని కూడా నోటీస్ చేసినప్పుడు అతనికి ఏమనిపించిందంటే ఇక్కడ ఒక క్యాసిల్ ఉంది, అలాగే 5 టెంపుల్స్ ఉన్నాయి, ఒక ఎంట్రన్స్ వే ఉంది, కొన్ని రోడ్స్ ఉన్నాయి, డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, ఛానల్స్ ఉన్నాయి, పబ్లిక్ మీటింగ్ స్పేసెస్ ఉన్నాయి, అంతేకాదు ఒక స్టేడియం కూడా ఉందని అయితే అతను తెలియజేశాడు. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. ఇది మాత్రమే కాదు, అక్కడ కొన్ని రాళ్ల మీద కొన్ని కార్వింగ్స్ కూడా కనబడుతున్నాయి. వాటిలో జంతువుల యొక్క ఆకారాలు కూడా చెక్కబడి ఉన్నాయి. అలాగే కొన్ని అక్షరాలని కూడా రాసి ఉంచడం జరిగింది. అయితే ఆ అక్షరాలు ఏ భాషకు చెందినవి అనేది ఎవరికీ తెలియదు. సో ఆ లాంగ్వేజ్ని ఎవరు కూడా పూర్తి స్థాయిలో డీకోడ్ చేయలేకపోయారు. అయితే ఆ యానిమల్స్ యొక్క కార్వింగ్స్ అండ్ హ్యూమన్ ఫేసెస్ లాంటి కొన్ని వింత ఫేసెస్ ఇవన్నీ అక్కడ కనబడిన తర్వాత కిమోరా ఎస్టిమేట్ చేసింది ఏంటంటే ఈ స్ట్రక్చర్ సుమారుగా 10,000 సంవత్సరాలకి పురాతనమైంది అని. అండ్ బేసిక్గా దీన్ని నిర్మించిన టైంలో ఇది భూమి మీదే ఉండేది. ఆ తర్వాతే వాటర్ అనేది దీని పై భాగానికి వచ్చి చేరుకుంది. లాస్ట్ ఐస్ ఏజ్ టైంలో వాటర్ లెవెల్స్ అనేవి భారీ స్థాయిలో పెరిగినప్పుడు ఇది నీటి లోపలికి వెళ్ళిపోయింది అనేది అతని యొక్క థియరీ.
ఈ లాస్ట్ ఐస్ ఏజ్ అనేది 19,000 ఇయర్స్ ఎగో నుంచి 6,000 ఇయర్స్ ఎగో మధ్యలో ఏర్పడింది. అండ్ ఆ టైంలో గ్లోబల్ సీ లెవెల్స్ అనేవి సుమారుగా 120 మీటర్ల వరకు పెరిగాయి అన్నమాట. సో అతను చెప్పిన థియరీ ఈ ప్రకారంగా కొంచెం వాస్తవమే అనిపిస్తోంది. అండ్ ఒకవేళ ఇది నిజంగానే 10,000 సంవత్సరాల పురాతనమైనది అయినట్టయితే ఈ యొనాగుని మాన్యుమెంట్, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి దాన్ని ఆ పేరుతోనే పిలుస్తున్నారు ఎందుకంటే ఇది ఆ ప్రాంతంలో దొరికింది కాబట్టి. అయితే ఆ లెక్కన చూసినట్టయితే ఈ యొనాగుని మాన్యుమెంట్ పిరమిడ్లను నిర్మించడానికంటే సుమారుగా 5,000 సంవత్సరాల ముందే భూమి మీద నిర్మించడం జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి దాని మీద ఇంకొన్ని పరిశోధనలు చేసిన తర్వాత కిమూరా చెప్పిన ఇంకొక మాట ఏంటంటే ఈ యొనాగుని మాన్యుమెంట్ ఏదైతే ఆ ఐలాండ్ దగ్గర ఉందో అది లాస్ట్ కాంటినెంట్ ఆఫ్ మ్యూ యొక్క చిట్ట చివరి రిమైన్స్ అని తెలియజేశాడు. అక్కడ ఈ మాన్యుమెంట్కి సంబంధించిన మిస్టరీ ఇంకొక టర్న్ తీసుకుందనే చెప్పాలి. యాక్చువల్గా చాలామంది దాన్ని నమ్మలేదు. దానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే మ్యూ అనేది నిజంగా ఉందో లేదో ఎవరికీ తెలియదు. అలాంటి దాని గురించి, అలాంటి ఒక మ్యాజికల్ కింగ్డమ్ గురించి దీని దగ్గర ప్రతిపాదించేసరికి చాలామంది దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడలేదు. మ్యూ అనే దాని గురించి చాలా చోట్ల చెప్పబడుతూ ఉంటుంది. ఆ కింగ్డమ్ అనేది సముద్రంలో మునిగిపోయింది అనేది చెబుతూ ఉంటారు. ఒకప్పుడు చాలా అద్భుతంగా వెలిగిన సిటీయే, కాకపోతే ఆ తర్వాత మాత్రం నీటి లోపలికైతే మునిగిపోయింది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇది అట్లాంటిస్ ఆఫ్ పసిఫిక్ ఓషన్, ఎందుకంటే అట్లాంటిస్ అనేది అట్లాంటిక్ ఓషన్లో ఉంటుంది, ఇదేమో పసిఫిక్ ఓషన్లో ఉంటుంది. బేసిక్గా దీని యొక్క కథ మొదలైంది 19వ శతాబ్దంలో. అప్పటి ఆర్కియాలజిస్ట్ అయిన అగస్టస్ లీ ప్లాంజియాన్ అనే ఒక పర్సన్ దీని గురించి తన యొక్క పుస్తకాల్లో మెన్షన్ చేశాడు. బేసిక్గా అతను మెక్సికోలోని మేయర్ రూన్స్ని ఎక్కువగా స్టడీ చేస్తూ ఉంటాడు. అండ్ ఆ టైంలో అతను కొన్ని పురాతన కాలం నాటి మేయర్ టెక్స్ట్ని ట్రాన్స్లేట్ చేశాడు. దాని పేరు పోపోల్ వూ. ఈ పోపోల్ వూని ట్రాన్స్లేట్ చేసినప్పుడు అతనికి అర్థమైంది ఏంటి అంటే ఒకప్పటి కాలం నాటి ఈ మేయర్ సివిలైజేషన్ గ్రీస్ అండ్ ఈజిప్ట్ కంటే ఎంతో పురాతనమైనది. అండ్ అంతేకాదు ఒక పురాతన కాలం నాటి కాంటినెంట్ ఉండేది. ఆ కాంటినెంట్ అట్లాంటిస్కి కనెక్ట్ అయ్యి ఉండేది కూడా. ఆ కాంటినెంట్ పేరు ద లాస్ట్ కాంటినెంట్ ఆఫ్ మ్యూ అని అయితే తెలియజేశాడు. ఈ విషయాలు చాలా మందిని ఆకర్షించాయి, బట్ అది ఎక్కడుందో ఎగ్జాక్ట్గా ఎవరికీ తెలియలేదు. అయితే ఆ తర్వాత అతని యొక్క రీసెర్చ్ల ఆధారంగా ఇంకొక పర్సన్ ఈ మ్యూ కాంటినెంట్ మీద రీసెర్చ్లు చేశాడు. అతని పేరు జేమ్స్ చర్చ్వుడ్. అతను చెప్పిన విషయాలు ఈ మిస్టరీని ఇంకొక లెవెల్కి తీసుకొని వెళ్ళాయని చెప్పొచ్చు. చర్చ్వుడ్ చెప్పింది ఏంటి అంటే అతను ఒకప్పుడు ఇండియాలో సోల్జర్గా పనిచేస్తున్న టైంలో ఒక టెంపుల్ యొక్క ప్రీస్ట్ దగ్గర అతను బాగా నమ్మకం సాధించి ఫైనల్గా ఆ టెంపుల్లో ఎవరికి కనబడకుండా దాచి ఉంచబడిన పురాతన కాలం నాటి కొన్ని క్లే ట్యాబ్లెట్స్ని అతనికి చూపించేలా చేశాడు. ఆ క్లే ట్యాబ్లెట్స్ మీద ఒక ఫర్గెటన్ లాంగ్వేజ్ ఉంది. ఆ లాంగ్వేజ్ చాలా అంటే చాలా పురాతనమైనది. అతను ఒక్కడే దాన్ని డీకోడ్ చేయలేకపోయాడు. ఫైనల్గా ఆ ప్రీస్ట్ యొక్క సహాయంతో అతను దాన్ని డీకోడ్ చేసి దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఒక పుస్తకంలో మెన్షన్ చేశాడు. ఆ టైంలో అతను చెప్పిన విషయం ఏంటి అంటే ఆ లాస్ట్ కాంటినెంట్ ఆఫ్ మ్యూ అనేది ఒకప్పుడు ఒక అడ్వాన్స్డ్ సివిలైజేషన్ కలిగి ఉండేది. ఆ సివిలైజేషన్ పేరు నాకాల్. ఈ నాకాల్ అనే సివిలైజేషన్ చాలా అంటే చాలా పెద్ద స్థాయిలో స్ప్రెడ్ అయి ఉండేది. బేసిక్గా ఈ మ్యూ కాంటినెంట్ కూడా అప్పట్లో చాలా పెద్దది. సౌత్ అమెరికా కంటే చాలా పెద్దగా ఉండేది ఇది. అండ్ ఆ టైంలో ఎంతోమంది నివసించేవారు. ఒక అంచనా ప్రకారం 64 మిలియన్ పీపుల్ ఆ ప్రాంతంలో నివసించేవారు. అంతేకాదు ఎన్నో పెద్ద పెద్ద సివిలైజేషన్స్ ఆ ప్రాంతంలోనే పుట్టి వేరే ప్రాంతాలకు స్ప్రెడ్ అయ్యాయి. లైక్ ఈజిప్ట్, గ్రీస్, సెంట్రల్ అమెరికా, ఇండియా, బర్మా, ఈస్టర్ ఐలాండ్, ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలోనే పుట్టాయి. ఆ తర్వాతే వేరే ప్రాంతాలకి స్ప్రెడ్ అయ్యాయి అనేది అతని యొక్క థియరీ. అయితే ఈ 5,000 మైళ్ళ పొడవు 3,000 మైళ్ళ వెడల్పు కలిగి ఉన్న ఈ ల్యాండ్ ఒక్కసారిగా డిసప్పేర్ అయిపోయింది. రాత్రికి రాత్రి కనుమరుగైపోయింది. దానికి కారణం ఏంటంటే వరుస పెట్టి ఎదురైన క్యాటాస్ట్రాఫిక్ ఇన్సిడెంట్స్, అంటే భూకంపాలు వచ్చాయి, వాల్కానిక్ ఎరప్షన్స్ వచ్చాయి. వీటన్నిటి కారణంగా సునామీ వచ్చింది. ఆ సునామీ ఆ నగరాన్ని, ఆ కాంటినెంట్ని కంప్లీట్గా నీటి లోపల ముంచేసింది. అది కూడా మోస్ట్ ఇన్కన్వీనియంట్ వేలో. అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ పురాతన కాలం నాటి లాంగ్వేజ్ గురించి అతను చదివినట్టుగా ఎవ్వరూ నోటీస్ చేయలేదు. అతనికి తప్ప దాని గురించి ఎవరికి తెలియదు. అందుకనే దాన్ని చాలామంది మిత్ అని కొట్టిపడేస్తారు. ఎందుకంటే ఒక్క సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా లేదు కదా దాన్ని సపోర్ట్ చేయడానికి. అండ్ ఇంకా టెక్టానిక్ ప్లేట్స్ థియరీ విషయానికి వస్తే దీన్ని అయితే చాలామంది యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే 1970ల నుంచి కూడా అందరూ దీన్ని నమ్మడం మొదలుపెట్టారు. సో ఒక కాంటినెంట్కి చెందిన ఒక భాగం వేరే ప్రాంతానికి వెళ్ళి దాన్ని ఢీ కొట్టి అక్కడ
ఇంకో కొత్త కాంటినెంట్ లాగా ఫామ్ అయ్యే అవకాశం ఉంది అని అయితే చాలామంది నమ్మడం మొదలుపెట్టారు. సో దాని ప్రకారంగా ఏదైనా జరిగి ఉండొచ్చేమో, అలాగా నీటి లోపల మునిగిపోయి ఉండొచ్చేమో అని అనుకుంటూ ఉన్నారు. బట్ అది కూడా రాత్రికి రాత్రి మునిగిపోవడం అనేది ఇంపాసిబుల్. అంటే ఏ ఒక్క న్యాచురల్ డిజాస్టర్ కూడా అంత పెద్ద ఖండాన్ని పూర్తి స్థాయిలో నీటి లోపల ముంచలేవు. ఫర్ ఎగ్జాంపుల్ జిలాండియా అనే ఒక పురాతన కాలం నాటి ఖండం ఉండేది. అది చాలా అంటే చాలా పెద్ద కాంటినెంట్. అది సింపుల్గా చెప్పాలంటే ఒక కాంటినెంటల్ క్రస్ట్. అయితే ఆ కాంటినెంటల్ క్రస్ట్ వేరే సూపర్ కాంటినెంట్ నుంచి విడిపోయింది. ఆ వేరే సూపర్ కాంటినెంట్ పేరు గోండ్వానా ల్యాండ్. 80 మిలియన్ సంవత్సరాల క్రితం దాని నుంచి సెపరేట్ అయిపోయి వేరే ప్రాంతానికి చేరుకుంది అండ్ అక్కడ చాలా వరకు మునిగిపోయింది. కాకపోతే దానికి సంబంధించిన కొంత ల్యాండ్ మాస్ మనకి ఇప్పటికీ కూడా కనబడుతూ ఉంటుంది, సముద్రం పైన తేలుతూ ఉంటుంది ఐలాండ్స్ లాగా. అండ్ వాటిల్లో అతిపెద్ద ముక్కని మనం న్యూజిలాండ్ అని పిలుస్తున్నాం. ఈ న్యూజిలాండ్ అనేది ఈ జిలాండియాలో ఒక భాగం. అండ్ ఇది కూడా చాలా పెద్దది యాక్చువల్గా. అందుకని చాలామంది దీన్ని కూడా ఒక కాంటినెంట్గా గుర్తించాలి అని అయితే క్యాంపెయిన్స్ కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈ జిలాండియా అనేది యాక్చువల్గా పెద్దదే, కానీ కంపేర్ టు మ్యూ, అంటే మ్యూ ఏ సైజులో ఉంటుందని వాళ్ళు చెబుతూ వస్తున్నారు, దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా చిన్నగానే ఉంటుంది. అండ్ మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించినట్టయితే మనం ఈ జిలాండియాని చూడొచ్చు. అండ్ అంతేకాదు దానికి సంబంధించిన రెమనెంట్స్ అయితే మనకు కనబడుతూ ఉన్నాయి సముద్రం మీద. అండ్ దీనికంటే 7 రెట్లు పెద్దగా ఉండే ఆ మ్యూకి సంబంధించిన ఒక్క ఆధారం కూడా మనకు కనబడట్లేదు. సముద్రం లోపల కనబడట్లేదు, బయట కనబడట్లేదు. సో పసిఫిక్ ఓషన్ ఎంత పెద్దదైనా కూడా దాని అంతటినీ మింగేది కదా. జిలాండియా కూడా మునిగిపోయింది పసిఫిక్ ఓషన్లోనే కదా. సో వీటన్నిటిని బట్టి చాలామంది ఏమని నమ్ముతారంటే అసలు ఈ మ్యూ అనే కాంటినెంటే లేదు అని చెబుతూ ఉంటారు. బట్ ప్రొఫెసర్ కుమారా మాత్రం ఇది లాస్ట్ ల్యాండ్ ఆఫ్ మ్యూ యొక్క లాస్ట్ పీసెస్లో ఒకటి అని అయితే నమ్ముతూ ఉంటారు, ఈ యొనాగుని మాన్యుమెంట్. అయితే దీని మీద పరిశోధనలు ఆ తర్వాత ఇంకా పూర్తి స్థాయిలో పెరిగాయి. సో 1997వ సంవత్సరంలో దీని దగ్గరికి ఒక ఎక్స్పెడిషన్ని చేపట్టడం మొదలుపెట్టారు. దాన్ని ఒక జాపనీస్ బిజినెస్ మ్యాన్ ఆర్గనైజ్ చేశాడు. అతని యొక్క ఎయిమ్ ఏంటంటే ఈ అండర్ వాటర్ స్ట్రక్చర్ యొక్క సీక్రెట్స్ అన్ని కూడా తెలుసుకోవడం. సో అతను కొంతమంది కెమెరా క్రూని తీసుకెళ్లాడు, కొంతమంది ఇంటర్నేషనల్ ఆర్కియాలజీ ఎక్స్పర్ట్స్ని తనతో పాటుగా తీసుకుని వెళ్ళాడు. వాళ్ళ పేర్లు ఏంటంటే జాన్ యాంటనీ వెస్ట్, గ్రహం హ్యాంకాక్, రాబర్ట్ స్క్వాష్. యాక్చువల్గా నేను ఎక్స్పర్ట్స్ అని చెప్పాను కదా ఇందాక. ఎక్స్పర్ట్స్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే వీళ్ళందరూ కూడా నోబెల్ ప్రైజ్ సాధించిన శాస్త్రవేత్తలని కాదు. వెస్ట్, హ్యాంకాక్ వీళ్ళిద్దరూ కూడా ప్రొలిఫిక్ రైటర్స్. వీళ్ళిద్దరూ ఏం చేస్తూ ఉంటారంటే వేరు రకాల పుస్తకాలు రాసి వేరు రకాల మిస్టరీలు క్రియేట్ చేస్తూ ఉంటారు. బేసిక్గా వీళ్ళు సూడో ఆర్కియాలజీకి చెందిన వాళ్ళు అనమాట. అండ్ వాళ్ళ యొక్క థియరీస్ అన్నీ కూడా పురాతన కాలం నాటి సివిలైజేషన్స్ గురించే ఉంటాయి. అండ్ చాలామంది పీపుల్ వాటిని ఎంజాయ్ చేస్తారు, అలాగే వీళ్ళు చాలా పాపులర్ అయ్యారు. అయితే అందులో ఏది కూడా నిజం అని అయితే ప్రూవ్ అవ్వలేదు. బట్ పీపుల్కి వాళ్ళు చెప్పే కథలు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, అందుకని వాళ్ళని నమ్మడం మొదలుపెట్టారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఎలాంటి ఆర్కియలాజికల్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. అండ్ ఇంకా స్కాచ్ విషయానికి వచ్చినట్టయితే అతను ఒక అసోసియేట్ ప్రొఫెసర్, బాస్టన్ యూనివర్సిటీలో జాబ్ చేస్తున్నాడు. ప్రొఫెసర్ ఆఫ్ న్యాచురల్ సైన్సెస్గా అతనైతే వర్క్ చేస్తున్నాడు ఆ ప్రాంతంలో. సో వీళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళారు. అతనికి కొంచెం మంచి డిగ్రీసే ఉన్నాయి, జియాలజీ అండ్ జియోఫిజిక్స్లో ఏల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీస్ అయితే ఉన్నాయి. బట్ అతని అకాడమిక్ రికార్డు కొంచెం వరస్టే అని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ అతను ఒక థియరీని ప్రతిపాదించాడు ఒకప్పుడు. దాన్ని చాలామంది చాలా వరస్ట్ అని చెప్పి కొట్టిపడేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆ థియరీని అతను ప్రతిపాదించింది కూడా ఈ జాన్ యాంటనీ వెస్ట్తో కలిసే. అతను చెప్పింది ఏంటంటే ఈ గ్రేట్ స్పింక్స్ ఆఫ్ గిజా ఉంది కదా, ఆ గ్రేట్ స్పింక్స్ ఆఫ్ గిజా అనేది వాటర్ ఎరోజన్కి ఒక ఎవిడెన్స్ అని చెప్పాడు. యాక్చువల్గా ఒకప్పటి కాలంలో చాలా పెద్దగా ఉండేది. బట్ ఆ ప్రాంతంలో విపరీతంగా పడిన వర్షాల కారణంగా అది ఇలాగా కరిగిపోయి ఇప్పుడు మనకి ఇలా కనబడుతోంది కదా, అలా ఉంది అని అయితే అతను చెప్పాడు. సో చాలామంది దీన్ని ఘోరాతి ఘోరంగా కొట్టిపడేశారు. అండ్ స్పింక్స్ని నిర్మించి సుమారుగా 10,000 సంవత్సరాలు అవుతుందని కూడా తెలియజేశాడు. దాన్ని కూడా కొట్టిపడేశారు. ఎందుకంటే పిరమిడ్ల కంటే ముందు నిర్మించారంటే ఎవరు నమ్మడానికైతే సిద్ధంగా లేరు కదా. సో అందుకనే అతని యొక్క థాట్స్ అన్నీ కూడా కొంచెం కాంట్రవర్షియల్గానే ఉంటాయి, ఈవెన్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా. అండ్ స్కాష్ యొక్క నమ్మకం ఏంటంటే భూమి మీద ప్రతి చోట కూడా పిరమిడ్స్ ఉన్నాయి. ఆ పిరమిడ్స్ అన్నింటినీ కూడా ఒకే ఒక సివిలైజేషన్ కట్టిందని నమ్ముతాడు, ఒక సెంటర్ సివిలైజేషన్. అండ్ ఆ సెంటర్ సివిలైజేషన్ అనేది సుందర్లాండ్ అనే ఒక ప్రాంతంలో ఉందని నమ్ముతూ ఉంటాడు. బేసిక్గా అది ఇంగ్లాండ్ యొక్క నార్త్ ఈస్ట్ భాగంలో ఉంటుందనేది అతని యొక్క నమ్మకం. అండ్ అది చూడడానికి చాలా చిన్నగానే ఉంటుంది, బట్ దాంట్లో ఉన్న పీపుల్ చాలా అంటే చాలా తెలివైన వాళ్ళు, చాలా బారీకాయలు అనేది అతని యొక్క నమ్మకం. అండ్ అతను ఏమని చెప్పాడంటే 6,000 సంవత్సరాల నుంచి 8,000 సంవత్సరాల క్రితం
ఆ సుందర్లాండ్ అనే ప్రాంతం, అక్కడ ఉన్న ప్రజలు కూడా ఈ భూమి మీద ఎగ్జిస్టింగ్లో ఉన్నారు, వాళ్ళే భూమి మీద ఉన్న ప్రతి ఒక్క పిరమిడ్ కూడా నిర్మించారనేది అతని యొక్క పాయింట్. సో ఇలాగా ఎన్నో రకాల క్రేజీ థియరీస్ అనేవి చెప్పేవాడు అతను. బేసిక్గా అతని యొక్క థియరీస్ పాపులర్ అయినప్పటికీ కూడా చాలామంది వ్యతిరేకించే వాళ్ళే ఉన్నారు, సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారనమాట. సో ఇలాంటి బ్యాచ్ అందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఆ బిజినెస్ మ్యాన్ అక్కడ ఎక్స్పెడిషన్ అయితే చేపట్టాడు. అయితే ఆ ఎక్స్పెడిషన్ని చూసిన తర్వాత వాళ్ళు కంక్లూడ్ చేసిన విషయం ఏంటంటే అది ఆల్మోస్ట్ న్యాచురల్ రాక్ ఫార్మేషనే అని. అంటే బేసిక్గా వాళ్ళే సూడో సైంటిస్టులు, సూడో ఆర్కియాలజిస్టులు, వాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చి ఇది మ్యాన్మేడ్ కాదు న్యాచురల్ అని చెప్పి వాళ్ళే అందరూ నమ్ముతుందాన్ని కొట్టిపడేసరికి ఇంకా అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదన్నమాట. బట్ ఆ తర్వాత ఇంకొంతమంది దీని మీద కొంచెం డీటెయిల్డ్గా స్టడీ చేసినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇది ఒక పెద్ద రాయిని చెక్కడం ద్వారా ఫామ్ అయింది. దీన్ని ఏం బ్లాక్స్తో తయారు చేయలేదు, బ్రిక్స్తో తయారు చేయలేదు. అండ్ మ్యాన్మేడ్ స్ట్రక్చర్స్లో ఇది మనకి చాలా కామన్గా కనబడుతూ ఉంటుంది. బట్ కొన్ని యాంగిల్స్ నుంచి మాత్రమే మనకి ఇది మ్యాన్మేడ్లా కనబడుతుంది. ఎస్పెషల్లీ కొన్ని యాంగిల్స్ నుంచి చూసినప్పుడు ఇది మనకి జిగరాట్లా కనబడుతూ ఉంటుంది. అంటే మెసపటోనియన్ కల్చర్లో ఒక స్టెప్డ్ టెంపుల్ టవర్ ఉంటుందన్నమాట. దీన్ని 4000 సంవత్సరాల నుంచి 2500 సంవత్సరాల పురాతన కాలం నాటి మధ్యలో మెసపటోనియన్ కల్చర్లో చాలా చోట్ల నిర్మించారనమాట. సో దానివల్ల ఏంటంటే ఈ యొనాగుని మాన్యుమెంట్ కూడా అలాంటి ఒక జిగరాట్ అయి ఉండొచ్చు అనేది చాలామంది నమ్మకం. ఎందుకంటే దాంట్లోని ఇంటర్నల్ ఛాంబర్స్ ఉండవు, దీంట్లోని ఇంటర్నల్ ఛాంబర్స్ లేవు. అండ్ కొంచెం స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్ షేప్కి మధ్యలో ఉంటుంది, ఇది అలాగే ఉంది. అండ్ దాంట్లో మల్టిపుల్ స్టెప్స్ అండ్ లెవెల్స్ ఉంటాయి, దీంట్లో మల్టిపుల్ స్టెప్స్ అండ్ లెవెల్స్ ఉంటాయి. సో ఇది అది ఒకటే అయి ఉండొచ్చు అని చాలామంది నమ్మారు. అండ్ జిగరాట్ టెర్రస్ అనే దానికి ఫేమస్ ఎగ్జాంపుల్ అయితే వీటిని హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బ్యాబిలాన్కి ఫౌండేషన్గా వాడారు. ఈ హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బ్యాబిలాన్ అనేది ఒకప్పటి కాలం నాటి 7 వండర్స్లో ఒకటి, అంటే ఏన్షియన్ వరల్డ్లో 7 వండర్స్లో ఒకటి అనమాట. అయితే అది నిజంగా ఉందో లేదో ఎవరికీ తెలియదు, దాని గురించి కేవలం కొన్ని కథలు మాత్రమే వినబడుతూ ఉంటాయి. సో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాంలేండి. అయితే ఈ యొనాగుని మాన్యుమెంట్లో ఇన్ని మిస్టీరియస్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నప్పటికీ కూడా కొంతమంది మెయిన్గా నోటీస్ చేసింది ఏంటంటే స్టెప్స్ మీద అండ్ కొన్ని కార్నర్స్లో ఉన్న డ్రామాటిక్ క్లీన్ లైన్స్ అంటే చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. మేబీ న్యాచురల్గా అయితే అంత పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు, ఉండవు కూడా. మ్యాన్మేడ్ అయితేనే అంత పర్ఫెక్ట్గా ఉండే ఛాన్స్ ఉంది. అయితే స్కాష్ ఏమన్నాడంటే ఈ షేప్స్ అంత రెగ్యులర్గా ఏమీ లేవు అందరూ చెప్తున్నట్టుగా, అవి మనకి కెమెరా యాంగిల్స్ వల్ల కొంచెం మిస్లీడింగ్గా అనిపిస్తున్నాయి. నిజానికి అవేమో అంత పర్ఫెక్ట్ షేప్లో లేవు, ఎక్కడో 1-2 చోట్ల మాత్రమే అలాగ ఉంది, దానికే మనం ఇది మనుషుల చేత చెక్కబడింది అని చెప్పలేమని అయితే అతను అభిప్రాయపడుతూ వచ్చాడు. కొంతమంది ఆ తర్వాత దీని మీద పరిశోధన చేసి చెప్పింది ఏంటంటే ఇక్కడ జస్ట్ కొన్ని రాళ్ళు ఉన్నాయి అంతే, ఇంకేమీ లేదు, దీని గురించి ఎందుకు ఎంత ఆలోచిస్తున్నారన్నారు. సో ఇలాగా మల్టిపుల్ కైండ్ ఆఫ్ ఒపీనియన్స్ అయితే వినబడడం మొదలుపెట్టాయి అనమాట. ఆ తర్వాత మరికొంతమంది నార్థన్ ఐర్లాండ్లో సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న కొన్ని రాక్స్ను చూపించి ఇవి ఖచ్చితంగా న్యాచురల్ ఫార్మేషన్స్ అని చెప్పడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో రాక్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఎవరో మనుషులు కట్ చేసినట్టే ఉంటాయి, కానీ అవన్నీ కూడా న్యాచురల్గా ఫామ్ అయినవే, అవన్నీ కూడా వాటర్ కారణంగా క్రియేట్ చేయబడ్డవే. సో అలాగే ఈ యొనాగుని కూడా కంప్లీట్గా ఒక న్యాచురల్ రాక్ ఫార్మేషన్ అయి ఉండొచ్చు అన్నారు. అండ్ తర్వాత దాంట్లో ఉన్న మెటీరియల్ గురించి టెస్టులు చేసినప్పుడు యొనాగుని మాన్యుమెంట్ అనేది శాండ్ స్టోన్ అండ్ మడ్ స్టోన్తో తయారు చేయబడింది. బేసిక్గా ఇవన్నీ కూడా మనకి నీటి లోపల చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అండ్ వీటిని పర్ఫెక్ట్ వేలో కనుక వాటర్ వచ్చి తాకినట్టయితే అవి స్ట్రైట్ లైన్స్లో ఫామ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఒక చోట ఫామ్ అయిన ప్యాటర్న్ ఇంకొక చోట కూడా ఫామ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా న్యాచురల్ ఫార్మేషన్స్ అయి ఉండొచ్చు అని చెప్పారు. అండ్ స్కాష్ చెప్పింది ఏంటంటే ఈ ప్రాంతంలో చాలా భారీ స్థాయిలో భూకంపాలు అయితే వస్తూ ఉంటాయి. సో దాని కారణంగా కూడా ఇక్కడ ఈ యొనాగుని మాన్యుమెంట్ కొంత ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, దాని కారణంగా క్రాక్స్ అనేవి పెరగడం అండ్ షేప్స్ అనేవి మారడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉండొచ్చు అనేది అతని పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా స్ట్రాంగ్ ఓషన్ కరెంట్స్ ఉంటాయి ఆ ప్రాంతంలో, సో దాని కారణంగా కూడా అలా ఫామ్ అయ్యి ఉండొచ్చు. సో ఈ ఎగ్జాగరేటెడ్ ఎరోషన్ ప్యాటర్న్స్కి అదే కారణం అయి ఉండొచ్చు. అలాగే ఆ రాక్స్ మీద ఏవైతే కిమురా కనబడ్డాయో అంటే ఆ సింబల్స్ కావచ్చు, ఆ ఏన్షియంట్ రైటింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా అలా న్యాచురల్గానే ఫామ్ అయినవి అయి ఉండొచ్చు అనేది కొంతమంది పాయింట్. అండ్ ఆ తర్వాత ఆ ప్రాంతానికి దగ్గరలో ఒక సబ్మెర్జ్డ్ కేవ్ సిస్టమ్ కనబడింది ఆ మాన్యుమెంట్కి దగ్గరలోనే. అండ్ దాంట్లో మనకి చాలా పెద్ద సంఖ్యలో స్టాలసైట్స్ అనేవి కనబడ్డాయి. బేసిక్గా ఈ స్టాలసైట్స్ అనేవి ఫామ్ అయ్యేది ఎలాగా, వాటర్ సీలింగ్ నుంచి కిందకి డ్రిప్ అవుతూ వచ్చినప్పుడు. సో అలాగా ఆ కేవ్ యొక్క సీలింగ్ నుంచి అలా డ్రిప్ అవుతూ వచ్చాయి. సో అక్కడ మైక్రోస్కోపిక్ డిపాజిట్స్ చాలా పెద్ద సంఖ్యలో కనబడ్డాయి అన్నమాట. అండ్ వాటి మీద స్టడీ చేసినప్పుడు వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే ఈ స్టాలాక్సైట్స్ అనేవి బేసిక్గా
భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే ఫామ్ అవుతాయి. అంటే వాటర్ అనేది పైనుంచి కిందకి డ్రాప్ లాగా పడుతూ వచ్చినప్పుడే కదా అవి ఫామ్ అయ్యేది. ఒకవేళ వాటర్లోనే ఉన్నట్టయితే ఫామ్ కావు కదా. సో ఈ కేవ్స్ బేసిక్గా ఒకప్పుడు భూమి మీదే ఉన్నాయి, ఆ తర్వాత ఈ ప్రాంతానికి వాటర్ వచ్చి చేరిందని అయితే శాస్త్రవేత్తలకు అర్థమైంది. సో ఈ కేవ్ సిస్టమ్ మీద డీటెయిల్డ్గా స్టడీ చేశారు. అప్పుడు వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే అందులో ఉన్న ఆ స్టాల్కసైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సుమారుగా 12,000 సంవత్సరాల పురాతనమైనవి అని తెలిసిందనమాట. సో యోనాగుని మాన్యుమెంట్ కంటే పురాతనమైనవి ఇవి. సో వాటికంటే ముందు నుంచే ఈ భూమి మీద అయితే ఉన్నాయి. ఆ తర్వాత ఆ ప్రాంతానికి వాటర్ అయితే వచ్చి చేరింది, పూర్తి స్థాయిలో వాటిని నీటి లోపల ముంచేసింది. సో ఖచ్చితంగా అది మ్యాన్ మేడ్ అవ్వాల్సిన అవసరం లేదు, అది న్యాచురల్ ఫార్మేషన్ కూడా అవ్వచ్చు. అలాగని మ్యాన్ మేడ్ కాదని కంప్లీట్గా కొట్టేయలేము. ఏమో భూమి మీద ఎవరైనా చెక్కి ఉండొచ్చు కూడా, అలాగా చెక్కిన తర్వాత నీటి లోపలికి అది మునిగిపోయి ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. సో ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత ఆ కిమూరా ఏం చేశారంటే తన స్టోరీ మొత్తాన్ని మార్చేసి ఒక భూకంపం వచ్చింది 2,000 సంవత్సరాల క్రితం, దాని కారణంగా ఇక్కడ ల్యాండ్ అంతా కూడా చీలిపోవడం మొదలుపెట్టింది, టిల్ట్ అవ్వడం, స్లైడ్ అవ్వడం మొదలుపెట్టింది. సో ఆ టైంలో సునామీ వచ్చింది, సో దాని కారణంగానే ఇది ఫామ్ అయిందని చెప్పడం మొదలుపెట్టాడు. అండ్ ఈ టైం లైన్ని మనం చెక్ చేసినట్టయితే యమటై కల్చర్ వాళ్ళు ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు. బేసిక్గా ఇది జపాన్ కంటే కొంచెం పురాతనమైందనే చెప్పొచ్చు. అండ్ దీని గురించి కూడా ఎన్నో ఏళ్ల పాటు ఎన్నో డిబేట్స్ అయితే జరుగుతూ వచ్చాయి. ఎంతోమంది స్కాలర్స్, ఆర్కియాలజిస్టులు డిబేట్స్ చేస్తూ వచ్చారు. అతనిది ఏం పోయింది, అతను ఒక కొత్త మిస్టరీని క్రియేట్ చేసి ప్రపంచం ముందుకు వదిలాడు, దాని గురించి అందరూ కొట్టుకు వచ్చారు, అది వేరే విషయం. సో ఈ యోనాగుని మాన్యుమెంట్ అనేది న్యాచురల్ ఫార్మేషనా మ్యాన్ మేడా అనేది పక్కన పెట్టినట్టయితే క్లియర్గా అర్థమైన విషయం ఏంటంటే ఇది ఫస్ట్ భూమి మీదే ఉంది, ఆ తర్వాతే నీటి లోపలికి అయితే మునిగిపోయింది. అండ్ లోకల్ హ్యూమన్స్ దీన్ని ఆ టైంలో ఖచ్చితంగా విజిట్ చేశారు. అండ్ చాలా వరకు వాళ్ళు ఈ ప్రాంతంలో ఏదో చేశారు మొత్తానికి. అంటే ఏదైనా రిచువల్ యాక్టివిటీ లాంటివి చేయడమో, అంటే దేవుళ్ళకి పూజలు లాంటివి చేయడమో, లేదంటే ఏమైనా విగ్రహాలను చెక్కడమో ఏదో చేశారు మొత్తానికి. దాని మీద ఏవైతే హ్యూమన్స్ అండ్ యానిమల్స్ బొమ్మలు ఉన్నాయో అవన్నీ కూడా మనుషుల చేతి చెక్కబడినవి, న్యాచురల్గా అంత పర్ఫెక్ట్గా ఫామ్ అవ్వవు అవి. సో వాటన్నిటిని మనుషులే చెక్కారు. సో అవి భూమి మీద ఉన్నప్పుడు చెక్కారు, తర్వాత నీటి లోపల మునిగిపోయాయి. ఏదైనా ఒకప్పటి కాలం నాటి ప్రజలకి స్టోన్స్ విషయంలో చాలా పిచ్చి ఉండేది కదా, అందుకనే మనకి ప్రపంచవ్యాప్తంగా చాలా అంటే చాలా స్టోన్ మోనలిథ్స్ అయితే కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు వాటి గురించి ఎక్కువగా ఆలోచించేవారు. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, అదేంటంటే ఈ ప్రాంతంలో జరిగిన ఆర్కియలాజికల్ రీసెర్చ్లో మనకి ఎక్కడా కూడా ఇక్కడ ఒక సివిలైజేషన్ ఉంది అనడానికి కావాల్సిన ఆధారాలు దొరకలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయిల్లో అట్లిటియామ్ అనే ఒక ప్రాంతం ఉంది. ఈ అట్లిటియామ్లో మనకి హ్యూమన్ సివిలైజేషన్ ఉంది అనడానికి కావాల్సిన అన్ని రకాల ఆధారాలు దొరికాయి. ఇది మెడిటేరియన్ సీ యొక్క తీరం దగ్గర మునిగిపోయి ఉంది. ఇది అంత పెద్ద సివిలైజేషన్ కాకపోవచ్చు, బట్ కార్బన్ డేటింగ్ పరీక్షల్లో తేలింది ఏంటంటే ఇది 8,300 నుంచి 8,900 సంవత్సరాల పురాతనమైంది అని తెలిసింది. అండ్ అంతేకాదు ఈ ప్రాంతంలో మనకి కొన్ని అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. లైక్ రెక్టాంగులర్ హౌసెస్ ఉన్నాయి, అలాగే ఒక స్టోన్ సర్కిల్ ఉంది, అలాగే కొన్ని మెగాలిథ్స్ ఉన్నాయి, 5 మీటర్ల లోతున్న ఒక బావి ఉంది, హ్యూమన్ స్కెలిటన్స్ బయటపడ్డాయి, ఆరో హెడ్స్ బయటపడ్డాయి, యాక్సెస్ బయటపడ్డాయి. సో నేనేం కాంపిటీషన్ కోసం చెప్పట్లేదు, కానీ ఇక్కడ హ్యూమన్ సివిలైజేషన్ ఉంది అనడానికి కావాల్సిన సంకేతాలు బయటపడ్డాయి. బట్ అక్కడ అలా బయటపడలేదు ఒకటి కూడా. కొంతమంది ఏమంటారంటే ఆ ప్రాంతంలో సముద్రం యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంది, అందువల్ల అవన్నీ కూడా కొట్టుకుపోయాయి, ఇంకెక్కడికో వెళ్ళిపోయాయని చెబుతూ ఉంటారు. అది కూడా నిజమే అయి ఉండొచ్చు. అండ్ డెఫినెట్గా ఆ ప్రాంతంలో వేవ్స్ చాలా హెవీగా ఉంటాయి, ఎందుకంటే ఒక పక్క పసిఫిక్ ఓషన్, మరొక పక్క ఈస్ట్ చైనా సీ, ఈ రెండింటి నుంచి కూడా వేవ్స్ చాలా పవర్ఫుల్గా వచ్చి ఆ ప్రాంతాన్ని తాకుతూ ఉంటాయి. సో డెఫినెట్గా ఏదైనా జరిగి ఉండొచ్చు, ఖచ్చితంగా మనం ఇలా జరగలేదు ఆర్ ఇలాగే జరిగిందని చెప్పలేం. అండ్ ఇంకొకటి ఏంటంటే 1771 సంవత్సరంలో ఆ ప్రాంతంలో భారీ సునామీ వచ్చింది, 40 మీటర్ల ఎత్తు వరకు సముద్రపు అలలైతే ఎగిసిపడ్డాయి. సో అంత పెద్ద ఇన్సిడెంట్ ఆ ప్రాంతంలో జరిగినప్పుడు ఆ ప్రాంతానికి చెందిన ఆనవాళ్లు కానీ, అవశేషాలు కానీ, ఆధారాలు కానీ ఇవన్నీ కూడా అక్కడే ఉండాలంటే ఇంకా మూర్ఖత్వం అవుతుంది. ఖచ్చితంగా అవి అక్కడ ఉండవు, ఎక్కడికో వెళ్ళిపోతాయి. సో ఈ యోనాగుని మాన్యుమెంట్ అనేది సముద్రంలో ఉన్న కొన్ని రాళ్ల యొక్క కలయిక, లేదంటే మనుషుల చేత నిర్మింపబడిన ఒక అద్భుతమైన కట్టడమా ఏంటనేది ఎగ్జాక్ట్గా ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. చాలామంది ఇప్పటికీ దీని మీద పరిశోధనలు అయితే చేస్తున్నారు, బట్ ఎగ్జాక్ట్గా ఏది వాస్తవం అనేది ఎవరికి చెప్పలేకపోతున్నారు. ఒకవేళ యోనాగుని మాన్యుమెంట్ని ఒక పురాతన కాలం నాటి సివిలైజేషన్ వాళ్ళు నిర్మించినప్పటికీ కూడా దానికి సంబంధించిన ఎవిడెన్స్ అయితే మనకు దొరకదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో భూకంపాలు, సునామీలు తెగొస్తూ ఉంటాయి. జపాన్కి సునామీలు తెగొస్తాయి, మనకు తెలిసిందే కదా ఆ విషయం. సో ఆ ప్రాంతంలో జియోలాజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా దాన్ని
మనం ఏం చేయలేం, దాన్ని మనం ఎప్పటికీ ప్రూవ్ చేయలేం. సో అందుకనే ఇది ఎప్పటికీ ఒక మిస్టరీగా మిగిలిపోయే అవకాశం అయితే ఉంది. సో అందుకే కొంతమంది ఏమని నమ్మడం మొదలుపెట్టారు, దీన్ని మనుషులు ఎవరూ నిర్మించలేదు, దీన్ని ఏలియన్స్ నిర్మించారని నమ్మడం మొదలుపెట్టారు. ఏలియన్సే దాని మీద ఆ బొమ్మలన్నింటినీ కూడా చెక్కారు అండ్ ఆ లాంగ్వేజ్ కూడా ఏలియన్స్ లాంగ్వేజ్ అని నమ్మడం మొదలుపెట్టారు. సో అది కూడా ఎగ్జాక్ట్గా ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికీ తెలియదు. బట్ సైంటిఫిక్ కమ్యూనిటీ అయితే మాత్రం దీన్ని న్యాచురల్ ఫార్మేషన్ అనేది నమ్ముతోంది. సో దీని యొక్క మిస్టరీ ఇప్పటికైతే అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. సో మరి మీరేమనుకుంటున్నారు, ఇది న్యాచురల్గా ఫామ్ అయింది అనుకుంటున్నారా, లేదంటే ఎవరైనా మనుషులు కావాలని దీన్ని చెక్కి ఆ ప్రాంతంలో ఉంచితే ఆ తర్వాత ఇది నీటి లోపల మునిగిపోయింది అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరస్ మైదర్, అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాబా మీటర్ నెక్స్ట్ వీడియో, బై బై. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.